ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేయుచున్నాను. అందరికీ వందనాలు. ప్రభు బలలో పాల్పొందే ప్రత్యేకమైన రోజు కనుక చక్కగా వాక్యం మీద శ్రద్ధ నిలపండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు, అటు ఇటు తిరగొద్దు. చక్కగా దేవుని మాటలు ఆలకిస్తారని ప్రేమతో మీకు తెలియచేయుచున్నాను. గత మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి మరొక మాసం మే నెల మనకు అనుగ్రహించాడు. ఎవరికి ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా అందరికీ మేఘస్తంభముగా దేవుడు తోడైండి కాపాడును గాక. ఈ మండు వేసవిలో సేవకులు విశ్వాసులందరికీ ప్రభు తోడుగా ఉండి కాపాడి ఆశీర్వదించి అద్భుతంగా నడిపించినట్లుగా మరొక్కసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. 32వ అధ్యాయం 2వ వాక్యం. అందరు బైబిల్ తీసి చూడండి, ఆలకించుడి. మొదటి వాక్యం నుండి చదువుకుందాం. అందరం బైబిల్ తీసి చూడండి. ఆలకించుడి, రాజు నీ నీతిని బట్టి రాజ్యపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలె ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. మనం ధ్యానించే మాట ఏంటంటే, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడగా ఉండును. ఆ బండ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అందరు చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిది, ఆ బండ క్రీస్తే. చూడండి, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండునుగాక. ఆ బండే ప్రభు అయిన యేసయ్య. అందరూ ఒకే బండలోనిది త్రాగిరి, వారిని వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండ, ఇశ్రాయేలీయులని వెంబడించిన బండ, ఇశ్రాయేలీయుల దాహము తీర్చిన బండ, ఇశ్రాయేలీయులకి ఎప్పుడు తోడుగా ఉన్నటువంటి బండ, వారిని విడవకుండా ఎడబాయకుండా అనుక్షణం వారిని కాపాడినటువంటి బండ, వారి ఆకలి బాధలు తీర్చినటువంటి బండ, వారి దాహము తీర్చినటువంటి బండ. ఆ బండే ప్రభు అయిన క్రీస్తు, ఆత్మ సంబంధమైన బండ అయిన క్రీస్తు. ఎవరండి బండ అంటే? ప్రభు అయిన క్రీస్తే. మనకు కనబడే బండలు చాలా ఉంటాయి, కొండలు రాళ్ళు చాలా ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉన్నటువంటి యేసయ్య, దాహము తీర్చిన యేసయ్య, ఆకలి తీర్చిన యేసయ్య, బండగా నిలిచిన యేసయ్య, బండగా ఉండి వెంబడించిన యేసయ్య. చూడండి, మీరు అలసట పుట్టించే దేశంలో ఉన్నారా? ఇశ్రాయేలీయులు అలసట పుట్టించు దేశంలో ఉన్నారు. అంటే ఐగుప్తు దేశంలో. అక్కడ ఎంతో అలిసిపోతున్నారు, వెట్టి పనులు చేసి, శత్రువుల చేత హింసించబడి, శత్రువుల చేత శ్రమ పెట్టబడి, నిందించబడి, అవమానపరచబడి. ప్రైజ్ ది లార్డ్. అలసట పుట్టించే దేశం ఐగుప్తు, శ్రమ పెట్టినటువంటి దేశం. ఇశ్రాయేలుని నిందించి అవమానపరిచి వాళ్ళ మనసుకు ప్రశాంతత లేకుండా చేసినటువంటి ఆ దేశంలో ఉన్న నాయకులు, అధికారులు వాళ్ళకి నెమ్మది లేకుండా చేశారు, ప్రశాంతత లేకుండా చేశారు. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కుటుంబాల్లో కొంతమందికి సంతోషం లేదు, అలసిపోతున్నారు. అలసట పుట్టించే దేశం అని కాదు నేను చెప్పేది, అలసట పుట్టించే కుటుంబాలు,
సంఘాల్లో కూడా కొంతమందికి అలసట, ఊరికి అలసిపోతుంటారు అనమాట. పని చేసి 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 ఆత్మీయుల ద్వారా ఆదరణ లేక, అనుకున్న వాళ్ళ ద్వారా క్షేమం లేక అలసట పుట్టించే దేశంలో ఇశ్రాయేలీయులు ఎంత బాధపడ్డారో ఇప్పుడు సంఘాల్లో అలాగే ఉన్నారు, కుటుంబాల్లో అలాగే ఉన్నారు, సమాజంలో అలాగే ఉన్నారు, దేశంలో కూడా అలాగే జీవిస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఆలోచించి అలిసిపోతున్నారు. మనసుకు ప్రశాంతత లేకుండా పోతుంది. కొంతమంది భర్తను గురించి ఆలోచించి ఈయన ఎప్పుడు మారుతాడు, ఎలా మారుతాడు, ఎలా 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 అని ఆలోచించి ఆలోచించి అలిసిపోయి సతికిల పడ్డారు. ఈ భార్య పిల్లలు ఎలా మారుతారు, బంధువులు ఎలా మారుతారు, ఎప్పుడు మారుతారు, ఎవరు మారుస్తారు, కుటుంబ సభ్యులందరూ ఇలాగ ఉన్నారు, ఎవరు మారుస్తారు? ఈ దేశంలో ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఎప్పుడు మారిపోతాయి, మార్చేవాళ్ళు ఎవరు లేరా? ఈ దేశంలో ప్రజలకి ఇలాగే ఉంటుంది, శ్రమ, కష్టం, కన్నీళ్ళు, ఇబ్బందులు. మార్చేవాళ్ళు లేరా? ఈ దేశ పరిస్థితులు చక్కబెట్టే వాళ్ళు లేరా? సంఘ పరిస్థితులు చక్కబెట్టే వాళ్ళు లేరా? కుటుంబ పరిస్థితులు సరిదిద్దే వాళ్ళు లేరా? ఎలా ఇలా ఉంటాయని ఆలోచించి 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 అలిసిపోయి సతికిల పడ్డావా? గొప్ప బండ అయిన క్రీస్తు మిమ్మల్ని వెంబడించునుగాక, నీడవలే ఉండునుగాక, దాహము తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. ఆయన మిమ్మల్ని వెంబడించి ఈ మండు వేసవిలో దేవుడు, ఒక బండ అయిన దేవుడు మీ అందరికీ నీడగా ఉండునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. అలసట పుట్టించే ప్రదేశంలో ఉన్న నీకు బండ అయిన యేసుక్రీస్తు నీడనిచ్చునుగాక. బండను చీల్చి ఆయన సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళనిచ్చాడని 78వ కీర్తన 15, 16, 20 వాక్యాలు ఎంతో చక్కగా రాయబడి ఉంటుంది. బండను చీల్చి వాళ్ళకి దాహం తీర్చాడని. ఆయనే తన దేహాన్ని మన కోసం అర్పించి శ్రమలకి అప్పగించి, బండను చీల్చి అనే మాట ఉంది కదండి, అలాగే ఆయన దేహాన్ని మన కోసం నాగటి సాళ్ళ వలె దున్నబడి ఆయన దేహాన్ని చీల్చి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. మన కోసం ఆయన దేహాన్ని నాగటి సాళ్ళ వలె దున్నబడిన ఆయన దేహాన్ని మనకిచ్చి మన ఆకలి, మన ఆత్మీయ దాహాన్ని ప్రభు తీరుస్తూ వచ్చాడు. మోసే, నువ్వు ఆ బండ మీద నిలబడి, నేను నీకు ఎదురుగా ఉంటాను, ఆ బండను కొట్టు, దాంట్లో నీళ్ళు వస్తాయి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వాక్యం. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండని కొట్టగా దాంట్లో నుంచి ప్రజలు త్రాగుటకు నీళ్లు రప్పించెదను. నేను ఆ బండ మీద నీకు ఎదురుగా నిలుస్తాను. దాహము 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 దాహమని అలమటించిపోతున్నారు కదా. ఇదిగో హోరేబులో ఒక బండ ఉంది కదా, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలవబడతాను. ప్రజలు అల్లాడిపోతున్నారు కదా నీళ్లు లేక, నువ్వు ఆ బండను కొట్టు, దాంట్లో నుంచి నీళ్లు ఉబుకుతాయి. నేనే ఆ బండను చీలుస్తాను, నేనే ఆ బండ నుంచి మధుర జలములు ఇస్తాను. మారాగా ఉన్న మీ జీవితాన్ని మధురంగా మారుస్తాను. దప్పిగా ఉన్న మీ దాహాన్ని తీరుస్తాను. నేనే ఆ బండకి ఎదురుగా నిలబడతాను, నీకు ఎదురుగా బండ మీద నిలబడతాను. కొట్టు, ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. మీ అందరి దాహం తీర్చబడుతుంది. వేసవి కాలంలో అందరికీ ఎక్కువగా దాహం ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎండిన నేలని నీటి ఊటలుగా మార్చిన దేవుడు అరణ్యంలో నీటి బుగ్గలు పుట్టించి సమృద్ధినిచ్చిన దేవుడు ప్రతి ఒక్కరి దాహమును తీర్చి, బండలో నుంచి నీళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరి దాహమును తీర్చి నీడగా ఉండి సంతృప్తినిచ్చి కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి,
ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతి ఒక్కరి వెంట బండగా ఉండి వెంబడించి, నీడగా ఒక బండ నీడనిచ్చి వాళ్ళని వెంబడిస్తూ ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు మనందరికి కూడా నీడనిచ్చి మనల్ని వెంబడించి అద్భుతంగా మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనేటువంటి బండను మనం కలిగి ఉన్నాం. యేసయ్యే ఒక బండ. ఆ బండను ఆశ్రయించడం ద్వారా జరిగే మేలు ఏంటో కూడా రాయబడింది. సంఘాన్ని గురించి ప్రాణప్రియుడు సొలమితి అంటే సంఘం, ప్రియుడు అంటే యేసయ్య. బండ సందుల్లో నా పావురమా, బండను ఆశ్రయించిన పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరం. పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వాక్యం చదవండి అందరూ బైబిల్ తీసి. అంటే సంఘముని ఆశ్రయించిన, దేవుణ్ణి ఆశ్రయించిన సంఘ బిడలు అని అర్థం. బండ సందుల్లో ఎగిరే పావురమా, బండని ఆశ్రయించిన పావురమా, నీ స్వరం ఎంతో మధురం, నీ ముఖం ఎంతో మనోహరం. నీ ముఖం నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు, నీ ముఖం నా సన్నిధిలో కనబడాలి, నీ స్వరం నాకు వినబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియుడైన యేసయ్య కోరుకుంటున్నాడు మీ స్వరాలు వినబడాలని. దేవునికి వినపడేటట్టుగా చెప్పండి. మీ ముఖాలు కనపడుతున్నాయి, స్వరాలు వినబడట్లేదని పరిశుద్ధాత్మనికి అర్థమైంది. అందరూ మీ స్వరాలు మధురమైన మీ స్వరాలు ఎత్తి గట్టిగా ఆమేన్ అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. బండ సందులని ఆశ్రయించిన పావురం అంటే బండ అయిన యేసయ్యని ఆశ్రయించిన సంఘ బిడ్డలు అని అర్థం. మీ స్వరాలు ఎంతో మధురంగా ఉన్నాయి, మీ ముఖాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఎందుకంటే బండ సందుల్లో ఉన్నారు, బండను ఆశ్రయించి ఉన్నారు. క్రీస్తు శరీరం అనేటువంటి బండ, సంఘం అనేటువంటి శరీరం అనేటువంటి క్రీస్తు అనేటువంటి ఈ బండని మీరు ఆశ్రయించారు కనుక మీ ముఖాలు ఎంతో మనోహరంగా ఉంటున్నాయి. దానికోసం మీరు ఫెయిర్ అండ్ లవ్లీకి రాసుకోవాల్సిన అక్కర్లేదు, దానికోసం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు. మీ ముఖాలు ఎంతో చెప్పండి, మీ ముఖాలు ఎంతో మనోహరం, మీ స్వరాలు ఎంతో చెప్పండి మధురం. ఎందుకంటే సంఘంలో ఉన్నారు. క్రీస్తు యేసు అనే బండని ఆశ్రయించారు. చూడండి, ప్రాణప్రియుడైన యేసయ్య చెప్తున్నాడు, మీ స్వరాలు ఎప్పుడు నాకు వినబడాలి అని. మరి మీ స్వరాలు ఎక్కడ వినబడుతున్నాయి? సంత వీధుల్లో కేకలేస్తున్నారా? వీధుల్లో గొడవలు చేస్తున్నారా? వీధుల్లో వినబడుతుందా మీ స్వరం? దేవుని సన్నిధిలో వినబడుతుందా? కేకలు, రంకెలు, అరుపులు, గొడవలు, పోట్లాట్లు. మన స్వరాలు దేవుని సన్నిధిలో వినబడాలి. చూడండి, మౌనంగా ఉంటున్నారంటే మీరు ఇంకా బండ సందులని ఆశ్రయించలేదని, బండ అయిన యేసయ్యని ఆశ్రయించలేదని. అందుకని మీ స్వరాలు వినబడట్లా. మన స్వరములు దేవునికి వినబడును గాక. మన ముఖములు సౌందర్యంగా మార్చబడును గాక. మన ప్రియుడైన యేసయ్య మనల్ని కోరేటట్లుగా మన స్వరాలు మధురముగా మార్చబడును గాక. సంఘాన్ని ఆశ్రయించిన, సంఘం అనేటువంటి బండను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి స్వరములు దేవునికి వినబడును గాక. అట్టి కృప అందరికీ దేవుడు దయచేయును గాక. వీధుల్లో అరిచేటట్టుగా కాకుండా సంఘంలో ఆర్భటించి స్తుతించేటట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. బండను ఆశ్రయించిన వాళ్ళ జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే కాపుదలను ఇస్తాడు. మొదటిగా ఆయన మనల్ని కాపాడుతాడు.
రెండోదిగా ఆయన బండను ఆశ్రయించినప్పుడు సరైన రీతిలో కట్టి మనల్ని స్థిరపరుస్తాడు. మూడోదిగా ఆయన మనల్ని పోషిస్తూ ఉంటాడు. మొదటిది కాపుదలని ఇస్తాడు, రెండోదిగా మనల్ని కట్టి స్థిరపరుస్తాడు, అలాగే మనల్ని పోషించి నడిపిస్తాడు. మొదటిదిగా నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. త్వరగా చదవాలి. మరియు యెహోవా, నాకు సమీపముగా ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచు ఉండగా నిన్ను దాటి వెళ్ళేంత వరకు నా చేతి నీడలో నిన్ను కప్పెదను, నిన్ను కాపాడేదను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, మోషే దేవుని సన్నిధిలో, ప్రభువా నీ మహిమను నేను చూడాలి, ప్రభువా నీ మహిమ ప్రత్యక్షతలు నాకు కావాలి. ఇది గొప్ప సేవకుడిన, గొప్ప నాయకుడు. అప్పటికే పొదలో మండుచున్న పొదలో దైవ స్వరం విన్నాడా లేదా? చెప్పండి, దేవుని స్వరం విన్నాడా లేదా? మోషే మోషే మోషే, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధం, నీ చెప్పులు అక్కడ వదిలి లోపలికి రా. మీరైతే అక్కడ వదిలి లోపలికి రండి. మోషే, నీ చెప్పులు అటు వదిలి దగ్గరికి రా. నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం, నేను నీతో మాట్లాడాలి అనేక సంగతులు. డైరెక్ట్గా మండుచున్న పొదని డైరెక్ట్గా చూశాడు. దహించు అగ్ని అయిన దేవుణ్ణి చూశాడు. ఆయన స్వరం విన్నాడు, ఆయన మాట విన్నాడు, ఆయన ఏం చెప్పాడు అన్ని శ్రద్ధగా విన్నాడు. మోషే, ఐగుప్తుకు నీ వెళ్ళు. వాళ్ళు ఎవరి తరపున వాడో ఎవరి తరపున వచ్చావంటే, నేను ఉన్నవాడు అనువాడైన దేవుని తరపున వచ్చాను. నేను ఆయనకి నువ్వు ఎవరికి సంబంధించిన వాడు చెప్తుంటారు కదా, మీరు ఏ పార్టీ, మీరు ఏ సంఘం, మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు, చిరునామా అడుగుతుంటారు కదండి. మీ చిరునామా ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, మీరు ఎవరు వాళ్ళు, ఎక్కడికి దేనికి సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్తాం? మేము పలానా. పార్టీలో వాళ్ళైతే మేము పలానా పార్టీ అంటారు, సంఘాలలో అయితే మేము పలానా సంఘం అంటారు. మేము పలానా మతం, పలానా కులం, పలానా వర్గం, పలానా అని చెప్తుంటారు. మోషే నిన్ను అడుగుతారు ఫరో, నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి అని. అప్పుడు నువ్వు చెప్పు, నేను ఉన్నవాడు అనువాడైన దేవునికి సంబంధించిన వాడిని. మరి దేవుని స్వరం విన్నాడు కదా, దేవునితో మాట్లాడాడు కదా. ఇంచుమించుగా 500 సార్లు పైగానే ఉంటుందంట మోషే యెహోవా మోషేతో మాట్లాడాననే మాట. నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని 4 అధ్యాయాల్లో మోషే దేవుడు మోషేతో మాట్లాడనని కొన్ని 100 సార్లు ఉంటుందండి అన్నమాట. ఇంత మాట్లాడినటువంటి మోషే దహించు అగ్నిగా మండుచున్న పొదలోనికి దిగి వచ్చిన దేవుని చూసిన మోషే అంటాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించవా అని అడుగుతున్నాడు. ఇట్లాంటి ఆశ ఎవరికైనా ఉందా? నీ మహిమను చూపించయ్యా, ఈరోజు నేను నీ సన్నిధికి వెళ్తున్నా అని అడిగి ప్రార్థన చేసుకుని వచ్చారు ఎవరైనా? అలాంటి వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అది ఒక 10% కూడా కనపడలా నాకు, ఒక 10% కూడా కనపడలా. కొంచెం గ్రహింపుతో బ్రతకండి, జ్ఞానంతో బ్రతకండి. ప్రభా ఈరోజు నేను నీ సన్నిధికి వెళ్తున్నా, అక్కడ నువ్వు నాతో మాట్లాడు, నీ మహిమను నాకు చూపించు. ఇక మీదట మేము అడుగుతామయ్యా, అలా అడిగి ప్రార్థన చేసుకొని వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తి ఆమెన్ చెప్పండి. సరిగ్గా ఎత్తండి చేతులు. ఇక మీదట మేము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తామన్న వాళ్ళు గట్టిగా ఆమెనని చెప్పండి. పోట్లాడేదానికి, తగాదు పడేదానికి కాదు ప్రభా, మీ స్వరం వినాలి, నీ మహిమను చూడాలని మేము మీ సన్నిధికి వస్తాం ప్రభా అని తీర్మానంతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా. తగాదాలు పడం, పోట్లాడుకోం, అసమాధానంగా ఉండం, గొడవలు చేసుకోం, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాం అన్న వాళ్ళు కూడా గట్టిగా ఆమేన్ అని చెప్పండి.
అంటే ఆల్రెడీ తగాదాలు పడుతున్నారని అర్థం. గొడవలు మనసులో కొంతమందికి అలా పోరాటం, ఎవరితో గొడవ పడితే బాగుంటుంది ఈరోజు అని కదిలించుకొని గొడవ పడుతుంటారు. ఎవరైనా అలా మిమ్మల్ని కదిలించుకొని గొడవ పడితే మౌనంగా ఉన్నాడు, మౌనమే సమాధానం వాళ్ళకి. అంతేగా మనం చేసేది ఏమి లేదు. కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది, అదేంటో వాళ్ళకి సాఫ్ట్గానే మాట రాదండి, కొట్టినట్టుగానే మాట్లాడుతుంటారు. అదొక జన్మ. నెమ్మదిగా విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి పిల్లలకు కానీ, నీ బంధువులకు కానీ, నీ స్నేహితులకు కానీ. సంఘంలో అయితే నేను, విశ్వాసులకైతే మీరు, సేవకులుగా మేము కొన్నిసార్లు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెవిటోళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అరిసినా పర్వాలా, నెమ్మదిగా చెప్పాలి. చూడండి, ఎంత గొప్ప దైవజనుడు నీ మహిమను చూపించవా అని అడిగాడు. నిర్గమకాండం 18వ వాక్యం, 33వ అధ్యాయం 18వ వాక్యం. దేవా, దయచేసి నీ మహిమను నాకు చూపవా. చాలు. ఇంత గొప్ప దైవజనుడు దేవుని చూశాడు, దేవుని మాట విన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, నాయకుడుగా ఉన్నాడు, ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ద్వారా ఎన్నో సూచక్రియలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో సూచక్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. ఆయన ప్రార్థన చేస్తే సముద్రం పాయలైంది, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆయన ప్రార్థన చేస్తే శత్రులందరూ నీళ్ళలో ముంచివేయబడి. ఇంత గొప్ప దైవజనుడికి ఉండే ఆలోచన, నాయకుడికి ఉండే ఆలోచన ఏంటంటే, నీ మహిమను ప్రభువా నాకు చూపించవా. అప్పుడు దేవుడు చెప్పాడు, నా మహిమ నీకు కనబడుతుంది, కానీ నువ్వు ఒక బండ మీద నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బండ మీద నువ్వు నిలబడినప్పుడే నా మహిమ నీకు కనబడుతుంది. సంఘములో ఉన్నప్పుడే దేవుని మహిమను నువ్వు చూస్తావు. బండ సందుల్ని ఆశ్రయించినప్పుడే, సంఘ సహవాసాన్ని ఆశ్రయించి సంఘములో నువ్వు స్థిరంగా ఉన్నప్పుడే దేవుని మహిమను నువ్వు చూస్తావు, దేవుని ప్రత్యక్షతల్ని చూస్తావు. మోసే, నువ్వు ఆశామాసగా ఉండొద్దు, బండ మీద నిలవబడు, బండను ఆశ్రయించి ఉండు. ఎక్కడ పడితే అక్కడ నిలబడొద్దు. నా సన్నిధిలో నిలువు, నా మహిమ నీకు ప్రత్యక్షమవుతుంది, నా చేతితో నిన్ను కప్పుతాను. నువ్వు మరణం అవ్వకుండా, నన్ను చూసిన మరణం అయిపోతారు కొంతమంది, నన్ను చూసి తట్టుకోలేవు. అందుకని నా చేతితో నిన్ను కప్పి నిన్ను కాపాడుతా. నేను నిన్ను దాటి వెళ్తుండగా నా వెనక పార్శ్వం మాత్రం నువ్వు చూస్తావు. నా ముఖం మహాప్రకాశంగా ఉంటుంది, అది నువ్వు చూసిన తట్టుకోలేవు. నా మహిమ అద్భుతంగా ఉంటుంది. నేను నిన్ను దాటి వెళుతాను, అప్పుడు నువ్వు నన్ను చూస్తావు. నా చేతులతో నిన్ను కప్పి నిన్ను నేను కాపాడుతాను. బండ మీద ఉన్నావు గనక నా చేతితో నిన్ను కప్పి నిన్ను కాపాడి నా మహిమను నీకు బయలుపరుస్తా. బండని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన చేతులతో కప్పి కాపాడి నడిపించునుగాక. ఏ అపాయం రాకుండా, ఏ సమస్య రాకుండా దేవుడే ఆయన చేతులతో కప్పునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటాడు యాకోబుతో దేవుడు సెలవిచ్చేటప్పుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యం. నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను. బండ నుంచి ఒక నీడ ఎలా వస్తుందో నా చేతులతో నిన్ను కప్పి నా చేతి నీడలో నిన్ను కాపాడి దాచి కాపాడుతాను. మొదటి వాక్యం కూడా చదువుతారా?
నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉన్నవారలారా నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంటలో నుంచి త్రవ్వబడ్డారో దాన్ని ఆలోచించండి. చాలు మొదటి మాట మరొకసారి చదువుతారు. మొదటి వాక్యం, నీతిని అనుసరించి యెహోవాను వెదుకువారలారా నా మాట వినండి. మీరు ఏ బండలో నుండి వచ్చారో, చాలు ఏ బండ నుండి చెక్కబడ్డారో, నీతిని అనుసరించి నన్ను ఆశ్రయించినటువంటి ప్రజలారా వినండి. నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి కాపాడి నడిపిస్తాను. మీరు నా బండలో, ఏ బండలో నుండి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పరచబడేంత వరకు దైవ సేవకులు అనేక విషయాలు బోధించారు, ప్రసవ వేదన పడ్డారు. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పరచబడాలి. క్రీస్తు అనే బండ, ఆయన రూపం మనలో రూపించబడేంత వరకు మీరు ఏ బండలో నుండి చెక్కబడ్డారో ఆ సంగతి ఆలోచించుకోండి. నీతిని అనుసరించి నన్ను ఆశ్రయించిన నా ప్రజలారా, సంఘం అనే బండను మీరు ఆశ్రయించి వచ్చారు కనుక నా చేతి నీడలో మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని కాపాడి నేను నడిపించబోతున్నా. నీతికి భిన్నంగా ప్రవర్తించొద్దు, అనవసరమైన వాటిని ఆశ్రయించొద్దు. నన్ను, నా సన్నిధిని మీరు ఆశ్రయించి నా సన్నిధికి వచ్చారు కనుక నా చేతి నీడలో, నా బండని మీరు ఆశ్రయించారు కనుక నా చేతి నీడలో మిమ్మల్ని భద్రపరిచి నేను కాపాడుతాను. సంఘాన్ని, దేవుణ్ణి ఆశ్రయించి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన చేతి నీడలో భద్రపరిచి కాపాడి నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. బండ మీద సంఘములో నిలిచిన ప్రతి ఒక్కరిని యేసయ్య ఆయన చేతి నీడలో భద్రపరిచి కాపాడును గాక. ఏ ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా అందరిని యేసయ్య కాపాడాలని నేను కోరుకుంటున్నా. ఈ పునరుద్ధానం వేళ క్రీస్తు అనే బండను ఆశ్రయించి నీతిని అనుసరించి నడవాలని మీరంతా దేవుని సన్నిధికి వచ్చారు కనుక అనుక్షణం ఆయన చేతినిలో అందరినీ కాపాడి భద్రపరిచి నడిపించును గాక. శత్రువు చేతిలో పడకుండా కూడా ఆయన చేతులతో మనల్ని కప్పి కాపాడి నడిపిస్తాడు. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు. వేటగాని ఊరిలో పడకుండా ఆయన మనల్ని తప్పించుటకు, విడిపించుటకు, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడి రక్షించుటకు ఆయన తన రెక్కలతో కప్పి, ఆయన చేతులతో కప్పి కాపుదలనిచ్చి తెగులు రాకుండా, రోగం రాకుండా, శత్రువు చేతిలో పడకుండా, వేటగాని ఊరిలో పడకుండా అందరినీ దేవుడు కాపాడునుగాక. మనం దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధికి వచ్చాం. క్రీస్తు అనే బండని ఆశ్రయించి ఆయన సన్నిధిలోకి వచ్చాం. ఆయన రెక్కలతో, ఆయన చేతులతో మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. ఏ తెగులు రాకుండా, తెగులు, రోగాలు, వ్యాధులు అవి నిన్ను వెంటాడుతున్నాయా, నిన్ను నాశనం కోపంలో దిగజార్చాలని, మరణానికి ఈడ్చుకొని వెళ్ళాలని, ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి తెగులు యేసయ్య గద్దించునుగాక. ఏ రోగం నీ దరి చేరకుండా ఆయన చేతులతో నిన్ను కప్పి కాపాడునుగాక. వేటగాడు ఉచ్చు వేసి ఉంటే ఆ ఉచ్చులో పడిపోకుండా, వాడి వలలో చిక్కుకుపోకుండా దేవుడు ఆయన చేతులతో కప్పి కాపాడి నడిపించునుగాక. శత్రువు ఎప్పుడు ఉరి వేసే ఉంటాడు, వల వేసే ఉంటాడు. మనల్ని పడగొట్టాలని, దేవుని ఆశ్రయించకుండా దేవునికి దూరం అయిపోవాలని, దేవుని దూషించాలని, దేవదూషణ చేసేటట్లుగా చేస్తాడు. మనం ఆయన సన్నిధికి రాకుండా ఉండాలని వాడు వల వేస్తాడు. వలలో నీ పాదాలు చిక్కుకుపోకూడదు. ప్రారంభంలోనూ భక్తి లేదు, ప్రారంభంలోనూ ప్రార్థన లేదు, ప్రారంభంలోనూ ఆత్మీయత లేదు. ఏదో వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు దిగజారిపోతుంటారు. సాతాను వల వేసి లాగుతుంటాడు అనమాట. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మహోన్నతుడైన దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధికి వచ్చావు కనుక వేటగాని ఊరిలో పడకుండా అందరిని దేవుడు కాపాడును గాక. ఏ తెగులు, ఏ రోగం మన దరి చేరకుండా కాపాడును గాక. ఒకవేళ రోగాలతో, వ్యాధులతో, బలహీనతలతో ఎవరైనా వచ్చి ఉన్నా క్రీస్తు అనే బండను ఆశ్రయించారు కనుక
ఆయన గాయపడిన తన చేతులను చాపి అందరినీ ముట్టి బాగు చేయనుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరిని యేసయ్య ముట్టునుగాక, అందరి రోగాల నుండి విడిపించునుగాక, అందరిని బలహీనతల నుండి విడిపించునుగాక. ఇందాక తల్లి సాక్ష్యం చెప్పింది కదండి, పని చేసే చోట గుండె నొప్పి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాక చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నన్ను బాగు చేయని చిన్న ప్రార్థన చేసుకుందంట. వెంటనే ఆ గుండె నొప్పి నుంచి ఆమె విడుదల పొందింది. కొట్టాలి గట్టిగా. మేము వెళ్ళి ఏదో చేతులు చాపి మాయలు మంత్రాలు చేయలేదు. దానికి మాయలు మంత్రాలు అక్కర్లేదు. నేనేమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రార్థన చేశానండి? అక్కడ ఎవరైనా అడవుడికి వెళ్ళి ప్రార్థన చేశానండి? ఆమె మనసు నిండుగా దేవుణ్ణి ఆశ్రయించి చిన్న ప్రార్థన చేసుకుంది. ఇంత మంచి సాక్ష్యాలు విన్నామండి. ఎవరిని ఆశ్రయించారు వాళ్ళంతా? మనుషులను కాదు మీరు ఆశ్రయించాల్సింది, జీవము గల దేవుని ఆశ్రయించండి. బండ అయిన యేసయ్యను ఆశ్రయించండి. అలా ఆశ్రయించి ప్రార్థన చేసుకోండి. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. సాతాను అనే వేటగాడు ఎన్ని వలలు వేసినా నీ పాదాలు అందులో చిక్కుకుపోకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రకృతిలో ఉన్న ఎన్ని తెగుళ్ళు అవి నీ దగ్గరికి వచ్చినా ఏ అపాయం నీకు రాకుండా దేవుడు కాపాడబోతున్నాడు. నమ్ముతున్నారండి? నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. కుడి చేతిని పైకెత్తి ఆమేనని చెప్పండి. ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడునుగాక. ఏ వలలో చిక్కుకుపోకుండా నీ పాదములను కాపాడునుగాక. ఏ శత్రువు నీ మీద జయం పొందకుండా ఆయన నిన్ను తప్పించి కాపాడునుగాక. యేసయ్య తన చేతులతో మనల్ని కప్పి కాపాడునుగాక. బండను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన రెక్కలతో, ఆయన చేతులతో, ఆయన గుడారంతో మనల్ని, ఆయన గుడారం మన మీద ఉంచి, ఆయన చేతులను మన మీద ఉంచి, ఆయన రెక్కలతో మనల్ని కప్పి కాపాడి నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నీతిని అనుసరించే జనం, దేవుణ్ణి ఆశ్రయించిన జనం, క్రీస్తు అనే బండని ఆశ్రయించిన జనం. మనం అనామకులం కాదు. ఒక దైవజనుడు చెప్తుంటారు, మీరు అనామకులు కాదు, క్రీస్తుని ఆశ్రయించిన పరిశుద్ధులు, నీతిమంతులు. మన పట్ల మేలు చేయకపోతే ఎవరి పట్ల మేలు చేస్తాడండి యేసయ్య? ఎవరికి చేస్తాడండి? పరిశుద్ధపరచబడిన తన ప్రజలకే కదా మేలు చేసేది. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుండయ్యా, మా పిల్లలు మా మాట వినట్లేదయ్యా, వాడు ఏ పని చేయట్లేదయ్యా, చదువుల్లో కూడా వాడికి జయం లేదు బాబు, అన్నీ అపజయాలే, ఫెయిలియర్స్ అంతా. ఏం బాధపడద్దు. బండను ఆశ్రయించారు కదా, మా పిల్లల్ని మీ సంఘంలో స్థిరపరిచే వారిని ఆశీర్వదించండి. ఫెయిల్ అయిపోయారంటే ఏం బాధపడద్దు. కొంతమంది ఫెయిల్ అయిపోయినారు, ఏం బాధపడద్దు. రాబోయే కాలం గొప్ప జయం ఇస్తుంది. ఏదో మనకి నేర్పించాలని కూడా ఫెయిలియర్స్ ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఏదో మనకు మంచి నేర్పించాలని ఫెయిల్ అయ్యానని సూసైడ్ చేసుకోవద్దండి. అది సాతాను పెట్టి ఆలోచన. సూసైడ్ చేసుకోవద్దు. మన పిల్లల్ని దేవుడు చదువుల్లో మంచి ర్యాంకుల్లో పాస్ అయ్యారు. ఒక అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడండి, 580 మార్కులు వచ్చాడికి, స్కూల్ ఫస్ట్. దేవుడే వాళ్ళకి తోడైండి, అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఫెయిల్ అయిపోతే బాధపడొద్దు. దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రయోజనకరంగా ఉన్నారని సంతోషించు చాలు. దేవుని సన్నిధికి వస్తున్నారు చాలు. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగించుకోవద్దు. దేవుని అడగండి, ఏదో నేర్పించాలనుకున్నాడు దేవుడని గ్రహించండి. బండను ఆశ్రయించి వచ్చిన అందరినీ, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని దేవుడు కాపాడాలని కోరుకుంటున్నా. బండను ఆశ్రయించి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరినీ ఏ తెగులు సమీపించకుండా ఆరోగ్యవంతులుగా యేసయ్య మార్చునుగాక. బండను ఆశ్రయించిన మిమ్మల్ని అందరినీ శత్రు చేతిలో పడకుండా తప్పించి కాపాడి జయమిచ్చునుగాక. హల్లెలూయా. రెండోదిగా మత్తయి సువార్త
మత్తయి సువార్తమానం 16వ అధ్యాయం 18వ వాక్యం. 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. యేసుప్రభు శిష్యులు అందరిని అడిగాడు, అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని. అయ్యా, ఒక ఆయన ప్రవక్త అంటున్నాడు, ఒక ఆయన యోహాన్ అంటున్నాడు, ఒక ఆయన ఏలి అంటున్నాడు, ఒక ఆయన మోషే అంటున్నాడు, ఏలి అంటున్నాడు, ఇంకొక ఆయన ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు. సరే, వాళ్ళందరి సంగతి నాకెందుకని మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమని చెప్పాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అని చెప్పాడు. అప్పుడు పేతురుతో దేవుడు చెప్తున్నాడు, పేతురు, నీవు ఈ బండ మీద, పేతురుకి చెప్పిన ఆ చోట ఒక పెద్ద మందిరం కట్టబడి ఉంటుంది. గలిలయ సముద్ర తీరాన ఒక పెద్ద మందిరం కట్టబడి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద బండ ఉంటుంది అనమాట. ఇప్పటికీ ఉంది ఆ కొండ, ఆ బండ, కొండ బండ అంటారు అనమాట. అది పెద్ద బండ ఉంటుంది అక్కడ. నేను వెళ్ళి చూశాను కనుక చెప్తున్నా. ఈ బండ మీద, ఆ బండను చూసి, బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు. అక్కడ ఒక మందిరం కట్టబడింది. అంటే మన జీవితాల్ని దేవుడు కట్టి స్థిరపరుస్తాడు. సంఘం అంటే మనమే. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే మనల్ని కట్టి స్థిరపరుస్తాడు. బండ మీద మనల్ని కట్టి ప్రభు మనల్ని స్థిరపరచునుగాక. సంఘంలో ఒక్కొక్కరిని స్థిరపరచునుగాక, ఆత్మీయతలో స్థిరపరచునుగాక, పరిశుద్ధతలో స్థిరపరచునుగాక, పవిత్రతలో స్థిరపరచునుగాక, ప్రార్థనా జీవితం కలిగి పవిత్రులై నడిచేటట్లుగా ఆత్మీయ జీవితంలో అందరినీ యేసయ్య స్థిరపరచునుగాక. మనల్ని కట్టి, ప్రైజ్ ది లార్డ్, బండ మీద మనల్ని కట్టి సంఘముగా దేవుడు స్థిరపరచబోతున్నాడు. బండని ఆశ్రయించిన వాళ్ళని కాపాడుతాడు. తెగులు రాకుండా కాపాడుతాడు, వేటగాని ఊరిలో పడకుండా కాపాడుతాడు, శత్రు చేతిలో పడకుండా కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు బండని ఆశ్రయించి మనం ఆయన సన్నిధికి వచ్చాం కనుక క్రీస్తు అనే బండ మీద మనల్ని కట్టి ప్రభువు స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే కట్టబడని వాడు అస్థిరంగా ఉంటాడు. బండ మీద కట్టబడని వాడు అస్థిరంగా ఉంటాడు. గాలి వస్తే ఊగుతాడు, వర్షం వస్తే కొట్టుకొని పోతుంటాడు. బండ మీదే ఎందుకు కడతావని చెప్పాడు? బండ స్థిరంగా ఉంటుంది కనుక. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకొని బుద్ధివంతుని పోలి ఉన్నాడని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారా? ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడి ఉన్నది గనుక అది పడకుండా స్థిరంగా నిలిచి ఉంది. నా మాటలు వింటున్నారు, వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనిన వాని వలె ఉంటాడు. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టినందువల్ల ఆ ఇల్లు కూలబడి నీళ్ళలో కొట్టుకొని పోయింది. వింటున్నారండి జాగ్రత్తగా మీరు? నా మాటలు విని వాటి ప్రకారం జరిగించే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడని అర్థం. ఎవరు బండ మీద నిలిచేదంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం నడిచే వాళ్ళు బండ మీద ఉన్నారని అర్థం. బండని ఆశ్రయించి వచ్చావు, నా మాటలు విని వాటిని అనుసరించిన వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. సంఘానికి వస్తున్నావే కానీ స్థిరత్వం లేని ఇసుక మీద ఉంది నీ ఇల్లు, నీ హృదయం అనే ఇల్లు. భౌతికమైన ఇల్లు, హృదయం అనే ఇల్లు ఎక్కడ కట్టబడిందో ఆలోచించుకోండి. నువ్వు కట్టబడలేదు, బండ మీద కట్టబడలేదు. ఎందుకంటే బండను ఆశ్రయించి వచ్చావు, కానీ దేవుని మాట విని వాటి ప్రకారం జీవిస్తే బండ మీద కట్టుకున్నట్టు.
దేవుని మాట వినకపోతే బండను ఆశ్రయించి వచ్చావు, కానీ ఇసుకలో ఉంది నీ పునాది. బుద్ధిహీనుల పునాది ఎక్కడ ఉంది? ఇసుక మీద. బుద్ధివంతుల పునాది ఎక్కడ ఉంది? క్రీస్తు అనే బండ మీద. ఎవరు బుద్ధివంతులు? ఈ నా మాటలు విని వాటి ప్రకారం జరిగించేవాడు. ఏం మాటలు? యేసయ్య ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి యేసయ్య? మీరు చెప్పండి, యేసయ్య ఏం చెప్పాడు? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఏం చెప్పాడండి యేసయ్య? అబద్ధ ప్రవక్తలు వస్తుంటారు, అబద్ధ బోధకులు వస్తుంటారు, వాళ్ళ విషయం జాగ్రత్త ఉండండి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళవి. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తొద్దు మీరు. ఏ బోధ పడితే ఆ బోధ వినొద్దు. ఎవరు ఏది చెప్తే అటువైపు తిరగొద్దు. నీ వినే బోధ స్వచ్ఛంగా ఉందా లేదా? అబద్ధ బోధలు చెప్తున్నారా? కల్పనా కథలు చెప్తున్నారా? ఏ బోధ? మనం వినే బోధ ఎలాగుంది? ఏ బోధ వింటున్నారు? ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు, పరమునకు వెళ్ళే దారి ఇరుకు. అంటే నీవు అనుకున్నట్టుగా ఏ ఉండకపోవచ్చు ఆత్మీయ జీవితంలో. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం ముళ్ళబాట అంటాడు ఒక దైవజనుడు. పూలబాట కాదు, ముళ్ళబాట. ఇరుకు ద్వారం ఇది. క్రైస్తవ జీవితం ఒక ఇరుకు బాట. ఇరుకు ద్వారమును ప్రవేశించువాడు పరమునకు చేరుతాడు. ఈ మాట వినండి. క్రైస్తవ జీవితం పూలబాట కాదు, అది ముళ్ళబాట లాగే ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఇది పూలబాట అని, రెడ్ కార్పెట్ పరిచి నడిపిస్తారని, అనుకున్నవన్నీ జరుగుతాయని. జరగవు, జరగకపోవచ్చు. జరగాలని ఏమీ లేదు. గ్రహింపుతో బ్రతకండి. ఇరుకు ద్వారం అంటే దాన్ని ఆలోచించుకోండి, ప్రభు ఎందుకు నడిపిస్తున్నాడని. ఈ మార్గంలో దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడని ఆలోచించుకోండి. నాకు అది లేదు, నాకు ఇది లేదు. నువ్వు పరలోకం నుంచి దిగొచ్చావు. మరి పరలోకం నుండి దిగొచ్చు, అక్కడ అన్ని బంగారంతో ఉన్నాయి కదండి, అవన్నీ ఇక్కడ ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా? ఆ మాట చదవండి, 13వ వాక్యం, 7వ అధ్యాయం 13వ వాక్యం చదవండి ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు నరకానికి పోయే ద్వారము వెడల్పు, అది విశాలంగా ఉంటుంది. విశాలమైన దారి కావాలి చాలామందికి. అన్నీ అనుకున్నట్టుగా ఉండాలి. అనేకులు ఏ మార్గంలో వెళ్తున్నారంట? విశాల మార్గం. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం. లాజరు ఇరుకు ద్వారంలో ఉన్నాడు, ధనవంతుడు ఏ దారిలో ఉన్నాడు? విశాల ద్వారంలో ఉన్నాడు. అందుకని వాడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడంట. వాడు బ్రతికినంత కాలం వాడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. ఏం చేయాలనుకుంటే అది చేశాడు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరితో ఏ సంబంధం పెట్టుకోవాలంటే అది పెట్టుకుని వాడికి ఇష్టం వచ్చినట్టు బతికాడు. అందుకని నరకానికి వెళ్ళాడు. లాజరుకి ఏమీ లేదు, అంత ఇరుకైపోయింది. తన యజమానుడే తను పట్టించుకోవట్లా. కుక్కల చుకురూపులు లాగుతుంటే వాటిని తోలే దిక్కు కూడా లేదు అక్కడ. ఇరుకు మార్గంలో ఉన్నాడు లాజరు. ధనవంతుడు ఏ మార్గంలో ఉన్నాడు? విశాల మార్గం. నాశనానికి పోయే మార్గంలో ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను చర్చికి వెళ్తున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను పరిచర్య చేస్తున్నా అంటున్నాడు. కానీ ఇంటి దగ్గర లాజర్ను పట్టించుకోడు అనమాట. తన దాసుడే లాజర్ని ఎప్పుడు పట్టించుకోడు. ఈయన ఇరుకు ద్వారంలో ఉన్నాడు, ఆయన విశాల ద్వారంలో ఉన్నాడు. ఈయన ఇరుకైన మార్గంలో ఉన్నాడు. ఈయన మాటలు వినండి. విశాల మార్గంలో కాదు మీరు పోవాల్సిందే, మీరు వెళ్ళాల్సిందే ఇరుకు ద్వారం. అదే పరలోకానికి తీసుకుని వెళ్తుంది. నేను చెప్పే కదండి మొన్న, ఆ మధ్య పరలోకం కనబడుతుంది, ప్రక్కన చిన్న దారి ఉంది,
దాంట్లో ఎన్నో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాళ్ళు, విష సర్పాలు, జంతువులు ఉన్నాయి. అది దాంట్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ ప్రభువుని నడిపించే మార్గం అది. ఆ మార్గంలో ఈ క్రైస్తవ జీవితం ఒక ఇరుకు మార్గం. ఆ మార్గంలో గుండా వెళ్తేనే పరలోకానికి వెళ్తాం. మేరక్క గారు చెప్పేది, భూలోకంలో రోస్ట్ అయితే పరలోకంలో ఫుల్ రెస్ట్. పరలోకంలో నీకు రెస్ట్ కావాలంటే భూలోకంలో దేవుని పరిచయం నిమిత్తం, పని నిమిత్తం రోస్ట్ అయిపోవాలా. లేదు నరకంలో నీకు రోస్ట్ అవ్వాలి అనుకుంటే భూలోకంలో నువ్వు రెస్ట్లో ఉండాలి. ఊరికే రెస్ట్ అన్నమాట. కొంతమందికి ఊరికే రెస్ట్, రోస్ట్ అయిపోయే రోజులు వస్తున్నాయి. జాగ్రత్త, మరి దగ్గర పడుతున్నట్టున్నాయి కొంతమందికి. జాగ్రత్త. ఇకనైనా మనసు మార్చుకొని ప్రభువా నీ పరిచర్య కోసం, నీ కోసం మేము శ్రమ పడతామని తీర్మానం చేసుకోండి. ఇక్కడ మనం రెస్ట్ లేకుండా దేవుని పరిచర్య కోసం ప్రయాసపడితే పరలోకంలో గొప్ప విశ్రాంతి. చప్పట్లు కొడదాం గట్టిగా. తిని తినక పరిశుద్ధులు ఎంతోమంది గొప్ప సేవ చేసి ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. దైవజనులు నేసిన గారు, మేరక్క గారు, పరిశుద్ధులు ఎంతోమంది, గొప్ప గొప్ప దైవజనులు ఎంతోమంది ఇప్పుడు ఫుల్ రెస్ట్ పరలోకంలో. భూలోకంలో వాళ్ళు రోస్ట్ చేయబడినట్లుగా వాళ్ళ మొక్క కవలికలు కూడా మార్చబడి దేవుని సేవలు ఎంతో ప్రయాసపడ్డారు. దైవజనులు నేసిన గారు చివరి దినాల్లో అసలు మేము చూడలేకపోయినాం, గుర్తుపట్టలేకపోయినాం. ఎంతో ఘనంగా సేవ జరిగించిన యేసయ్య సేవలో ఒక మైనల్లాగా, యేసన్న గారు మైనల్లాగా కరిగిపోయారు. యేసు ప్రభు కూడా 10,000 మందిలో అతికాంక్షణీయుడు. కానీ ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఎవరు ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన ముఖం ఎవరు చూడలేకపోయారు. వ్యాధిగ్రస్తులాగా మారిపోయాడు, వ్యాధిని అనుభవించిన వాళ్ళలాగా. వ్యాధిగ్రస్తుని వలె మార్చబడ్డాడు. ఎవరు చూడనల్లోని వాడిగా మారాడు. కొవ్వొత్తి కరిగిపోయినట్టు కరిగిపోయాడు యేసయ్య. ఇరుకు ద్వారంలోనే వెళ్ళారు పరలోక రాజ్యంలో విశ్రాంతి అందరికీ. ఈ నా మాటలు వినండి. విశాల మార్గంలో పరిగెత్తవద్దు, నీ ఇష్టం వచ్చినట్టు బతకొద్దు, దేవుని ఇష్టానుసారంగా బతకండి. రెండవదిగా అబద్ధ బోధకులు ఉన్నారు, వాళ్ళ గురించి జాగ్రత్త పడండి. ఏది మంచి ఫలమో ఏది చెడు ఫలం ఇస్తుందో గుర్తుపట్టండి. కాని చెట్టు చెడ్డ ఫలాలే ఫలిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. అబద్ధ బోధకులు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళలాగా ఉంటున్నారు. పైన చర్మం గొర్రె చర్మమే, లోపల హృదయం క్రూరత్వం, తోడేళ్ళు, చీల్చే అనుభవాలు. చాలా సాఫ్ట్గా కనపడుతుంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా సాఫ్ట్నెస్ అనుకోవద్దు. వాళ్ళ హృదయాలు తోడేలి స్వభావాలు లోపల. అందరు తెల్ల బట్టలు వేసుకున్నారు, అంతా బాగున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు కదిలిచ్చి చూడండి, తోడేళ్ళలాగా కనపడుతుంటాయి. కొన్ని మొఖాలు తోడేలు మొఖాలు అనమాట. ఎప్పుడు చిట్లించుకొని ఉంటుంటారు మొఖాలు. చూడండి ఏ మొఖాలు అవి? అది చర్మమే, గొర్రె చర్మమే, స్వభావాలేమో తోడేలు అనమాట. ఆ మొఖాలు కూడా అట్లాగే ఉంటాయి. ఈ తోడేలు మొఖాలు ఏంటో అనుకుంటుంటాను నేను. ఎప్పుడు చిట్లించుకొని తోడేళ్ళలాగా ఉంటాను. కదిలిస్తే చాలు ఎగబడి రక్కేసి చంపేసి అంత కోపం ఉంటుంది వాళ్ళలో. తోడేలు ఇవన్నీ. వాటి విషయం జాగ్రత్త ఉండండి. మంచి చెట్టు ఏదో, చెడ్డ చెట్టు కాని చెట్టు ఏదో కొంచెం గుర్తుపట్టి మంచి వాళ్ళతో సహవాసం చేసినాడు అండి. ఈ మాటలు విని బుద్ధివంతులుగా ఉండండి. బండ మీద మీరు కట్టబడతారు. ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు. పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఇది నేను చెప్పే మాట వినండి, వాటి ప్రకారం నడవండి. ప్రభా నీ నామం పేరిట అద్భుతాలు చేయలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, రోగాల్ని బాగు చేయలేదా, నీ పరిచర్య చేయలేదా, నీ సేవ చేయలేదంటే మీరెవరో నాకు తెలీదు. నా సేవ చేశారా? నా సేవకులు మీరు. నా చిత్తాన్ని నెరవేర్చిన నా సేవకులు ఎందుకు అవుతారు మీరు? గెట్ అవుట్, పోండి బయటికి. నీ పేరిట అద్భుతాలు చేసామయ్యా, ఆ రోజు దయ్యాలు కూడా వెళ్ళగొట్టామయ్యా. నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టావు, అద్భుతాలు చేసావు, కానీ నా చిత్తం చేయలేదు. నువ్వేదో నన్ను వెంబడించావు, నా సేవకునని అనుకుంటున్నావు. నువ్వు నా చిత్తమే జరిగించలేదురా బాబు. నువ్వు దేవుని చిత్తం ఏంటి? ప్రార్థించడం, స్తుతించడం, జారత్వానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా బ్రతకడం. నా చిత్తానికి భిన్నంగా ప్రవర్తించావు. నా తండ్రి చిత్తమే చేయలేదు నువ్వు. ఇప్పుడు ప్రభువా ప్రభు అని వస్తే ఎలా? అసలు ఎవడు నాకు తెలియదు, నీ ముఖమే నేను చూడట్లే, పో పక్కకు. చూడండి,
ఇరుకు ద్వారమునే మనం ఎంచుకొని వెళ్ళాలి. అక్కడ కష్టమైన నష్టమైన బాధ అయినా, సుఖ సౌఖ్యాలు సుఖ భోగాలు వద్దు మనకి. రెండోదిగా అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. తోడేళ్ల విషయమే జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలాలు ఫలించే వాళ్ళతో సహవాసం చేయండి. మూడోదిగా నా తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నారు లేదా ఆలోచించుకోండి. ప్రార్థించడం ఆయన చిత్తం, స్తుతించడం తండ్రి చిత్తం. జారత్వానికి దూరంగా ఉండడం పరలోకమందున తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నాడు. పరిశుద్ధంగా బ్రతకడం తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. వాడు బండ మీద తనను కట్టుకుంటాడు, నేనే నా బండ మీద వాడిని కట్టి స్థిరపరుస్తా. వరద వచ్చిందా, గాలి వీచిందా, వర్షం వచ్చిందా, ఆ ఇల్లు పడదు. అది బండ మీద కట్టబడిన ఇల్లు. చూడండి, బండ మీద నా పాదములు స్థిరపరచామని కీర్తనలో రాయబడుతుంది. 40వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి. 40వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవబడతానేనండి. యెహోవా కొరకు నేను సహనముతో, ప్రధాన గాయకునికి దావీదు రాసినటువంటి కీర్తన. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొని ఉంటిని, ఆలకించును. నాశనకరమైన గుంట నుండి జిగటగల ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొని ఉన్న మొరపెట్టాను. ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించాడు. ఇప్పుడు నా పాదాలు బండ మీద స్థిరపరిచి నన్ను కట్టాడు. దేవుని మాటలు విని వాటి ప్రకారం జరిగించే వాళ్ళని బండ మీద కట్టి స్థిరపరుస్తాడు. అలాగే సహనముతో దేవుని కోసం కనిపెట్టు. సహనశీలుగా ఉండాలి. సహనం ఏది? సహనంతో దేవుని కనిపెట్టుకోవాలి, మొరపెట్టి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఒక అరగంట లేట్ అయితే కొంతమందికి మనసు కలవరపడిపోతుంటారు. గద్దించిన, బుద్ధి చెప్పిన సహనంతో కనిపెట్టుకోవట్లేదు. ఏది సహనం? ఊరికే నువ్వు కట్టబడతావా? బండను ఆశ్రయించి వచ్చావు కానీ బండ మీద కట్టబడ్డావా లేదా? ఏది సహనం? ఏది ఓర్పేది? పరిశుద్ధులకున్న సహనం ఏది? ఆయన మాటలు విని వాటి ప్రకారం జరిగించే ప్రతి ఒక్కరిని బండ మీద కట్టి దేవుడు స్థిరపరచబోతున్నాడు. జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా నీవు నిలబడే శక్తి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. సహనంతో కనిపెట్టుకోండి. కుటుంబంలో పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా సహించండి. ప్రతిదీ తొందరపడద్దు, అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కనిపెట్టుకోండి. ఇప్పుడు ఈ సమస్య వచ్చిందంటే దేనికోసం వచ్చిందో, దేవదాన్ని తొలగించి ఏం నేర్పించాలనుకున్నావు నేర్పించు. అంతేగాని సూసైడ్ చేసుకొని చనిపోవద్దు. కుటుంబానికి దూరం అయిపోయి జీవించొద్దు. సహనంతో కనిపెట్టుకునే వాళ్ళని దేవుడు బండ మీద కట్టి స్థిరపరుస్తాడు. మొరపెట్టి ప్రార్థించే వాళ్ళని దేవుడు బండ మీద కట్టి స్థిరపరుస్తాడు. ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవించే వాళ్ళని బండ మీద కట్టి స్థిరపరుస్తాడు. పేతురు, సంఘంని నువ్వు బండ మీద కట్టబోతున్నావు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట, పాతాళ మీద నిన్ను బంధించదు. నువ్వు బండ మీద కట్టబడితే, క్రీస్తు అనే సంఘం అనే బండ మీద నువ్వు కట్టబడితే, పాతాళలోక ద్వారములు ఏది నీ ఎదుట నిలవకుండా తొలగిపోవునుగాక. చీకటి కార్యాలు తొలగిపోవునుగాక. సాతాల ఆలోచనలు తొలగిపోవునుగాక. దురాత్మల ఆలోచనలు తొలగిపోవునుగాక. ఏది నీ ఎదుట నిలవదు అవన్నీ కుప్ప కూల్చివేయబోతున్నాడు దేవుడు. నువ్వు సహనంతో కనిపెట్టుకో, మొరపెట్టి ప్రార్థించు, దేవుని మాట విని వాటి ప్రకారం జీవించు. బండ మీద కట్టి ప్రభు స్థిరపరచబోతున్నాడు. మొదటిగా ఆయన మన కాపుదలను ఇస్తాడు. రెండోదిగా మనల్ని కట్టి స్థిరపరుస్తాడు, బండ అయినది క్రీస్తు. మూడోదిగా మనల్ని పోషించి సంరక్షిస్తాడు. ఆదికాండం 49:24 చివరికి మార్చదని ముగించుకోబోతున్నాం. నేను మిమ్మల్ని 49:24 ఆదికాండం. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. చాలు. యాకోబు తన కుమారులను ఆశీర్వదించేటప్పుడు
యోసేపును ఆశీర్వదించేటప్పుడు చెప్తున్నాడు ఈ మాట, ఇశ్రాయేలునకు బండయు మేపేడివాడు కూడా ఆయనే. క్రీస్తు యేసు అనే బండ ఇశ్రాయేలుని పోషించాడు. నీళ్ళు ఇచ్చాడు కదా, ఆహారం ఇస్తాడా, మాంసం పెడతాడా అని డౌట్ వాళ్ళలో ఉంది. యాకోబు ముందుగానే దీవించేశాడు, యోసేపు ఇశ్రాయేలుని మేపేడివాడు, ఇశ్రాయేలునికి బండ అయిన దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు, నిన్ను పోషించబోతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్న దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు, ఏ స్థలంలో నిన్ను ఆయన పోషించబోతున్నాడు. కరువు అనే మాట వినకుండా ఆయనకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలునకు బండ అయిన దేవుడు, ఇశ్రాయేలుని మేపినటువంటి దేవుడు, ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు నీకు తోడైండును గాక అని యాకోబు యోసేపుతో ఎలా చెప్పాడో, ఒక సంఘ సేవకునిగా నేను చెప్తున్నా, ఇశ్రాయేలునకు బండ అయిన దేవుడు మీ అందరికి తోడైండును గాక. ఇశ్రాయేలుని మేపిన దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషించి సంరక్షించును గాక. ప్రైజ్ ది లార్డ్. మందను పోషించినట్టుగా ఆయన నిన్ను పోషించును గాక. మంద వలె యోసేపును నడిపించాడనంది. ఆయన మనల్ని గొర్రెల మందను మేపినట్లుగా మనల్ని పోషించి సంరక్షించి నడిపించును గాక. తిరుగుబాటు చేసావే అనుకో, బండ రివర్స్ కూడా అవుతుంది కొన్నిసార్లు, జాగ్రత్త. బండ అంటే నీడగా ఉంటుంది, బండ అంటే కాపాడుతుంది, బండ అంటే మనల్ని స్థిరపరుస్తుంది అనుకుంటున్నావేమో. తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడో తెలుసండి ఆయన. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారా? 8:14 త్వరగా చదవండి. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించే బండగాను ఉండును. చాలు ఇశ్రాయేలు 2 కుటుంబాలకి తగులు రాయిగాను, అభ్యంతరం కలిగించే బండ. ఎందుకని? వాళ్ళు మాట విననప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మీద సనిగినప్పుడు, సేవకుల మీద సనిగినప్పుడు అభ్యంతరం కలిగించి ఒక బండలాగా ఉన్నాడు. ఇంకా తలిగి వాళ్ళ అనేకులు వాటికి తగిలి అభ్యంతరం కలిగించే బండలా కూడా ఉంటాడు ఆయన. మాట వినకపోతే, తిరుగుబాటు చేస్తే, సనిగి గొనుగుతే జాగ్రత్త. మరి అభ్యంతరం కలిగించే బండలా ఉండాలని దేవుడు అనుకోవట్లా, నీడనిచ్చే బండగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాపాడే బండగా ఉండాలని కోరుకుంటున్నాడు. స్థిరపరిచి కాపాడే బండగా ఉండాలని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని మేపేటువంటి బండగా ఉండాలనుకుంటున్నాడు. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా, మన బ్రతికిన కాలమంతా యేసయ్య మనల్ని కాపాడే బండగా, స్థిరపరిచే బండగా, మనల్ని పోషించే బండగా ఉండి కాపాడి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే దేవుని మార్గాల్లో నేను జీవిస్తున్నానా లేదా, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నానా లేదా, సహనంతో ఉన్నానా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు సాగండి. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ మీకు నీడగా ఉన్నట్లుగా యేసయ్య మనందరికీ నీడగా ఉండి కాపాడి స్థిరపరిచి పోషించి సంరక్షించి పరలోక రాజ్య వారసులుగా మార్చును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చును గాక.